ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అమెరికా ఇప్పుడు భగ్గుమంటోంది. కొద్ది నెలలుగా ఏదో ఒక ఉద్యమంతో ఆందోళనకారులు కదం తొక్కుతూ వస్తున్నారు. తాజాగా అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ల హింసకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఐస్ ఏజెంట్ల హత్యాకాండను వ్యతిరేకిస్తూ ట్రంప్ విధానాలను ఎండగడుతూ పెద్ద సంఖ్యలో పౌరులు వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి తనకు ఎప్పుడో ఇవ్వాలి ఇవ్వాలి అని బల్లగుద్ది చెబుతూ వచ్చిన ట్రంప్ తాను చేస్తున్న వ్యవహారాలకు నోబెల్ అశాంతి బహుమతికి ఎంపికైతే ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు మేధావులు. అమెరికాలో శాంతి లేదు, తమకు లేని శాంతి ప్రపంచానికి ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ట్రంప్ ప్రపంచ దేశాల వెంట పడుతూ గందరగోళాలు సృష్టిస్తున్నారు. ఈ వ్యవహారాలు చేసింది చాలు, ఇక ఆపండి సారు అని అమెరికా పౌరులు కోరుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పేరుకి మాత్రం అమెరికా అత్యంత పురాతనమైన ప్రజాస్వామిక దేశం. ట్రంప్ పాలనలో మాత్రం ప్రజాస్వామ్యం అడ్రస్ ఎక్కడుందో అమెరికన్లకు తెలియటం లేదు. 2025లో ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి అమెరికాలో నిరంకుశ పోకడలు పెరిగిపోతున్నాయని అక్కడి మేధావులు మండిపడుతున్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు అమెరికాను ముంచేస్తాయని వారు భయపడుతున్నారు. ప్రపంచ దేశాలను టారిఫ్లతో బాధేసి ఆర్థిక సంక్షోభానికి తలుపులు తెరిచిన ట్రంప్ హక్కులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. అదే ఇప్పుడు అమెరికా అంతటా నిరసన జ్వాలలు రగిలిస్తోంది. తప్పు చేస్తే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించుకోవాలి, కానీ ఆ తప్పే రైట్ అని బుకాయించేస్తున్నారు ట్రంప్. ఇదే అక్కడి విపక్ష నేతలకు మింగుడు పట్టం లేదు. అక్రమ వలసదారులను ఏ దేశము ప్రోత్సహించదు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వెయ్యాలనే ఏ దేశమైనా భావిస్తుంది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. అగ్రరాజ్యం అమెరికా కూడా తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారిని ఏరివేయాలన్న లక్ష్యంతో ఓ ఆపరేషన్కు సిద్ధమైంది. అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపడమే తన అజెండా అని గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పారు. ఆ క్రమంలోనే భారతదేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుని వారి వారి దేశాలకు పంపేశారు. కొన్ని లక్షల మందిని ఇలా వారి వారి దేశాలకు పంపారు. కొద్ది రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల ఏరివేతకు సంబంధించి ఓ టార్గెట్ కూడా పెట్టారు. రోజు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి వారిని వారి దేశాలకు పంపే ఏర్పాట్లు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వెంటనే రంగంలోకి దిగిపోయింది. ఈ విభాగాన్ని సంక్షిప్తంగా ఐస్ అని అంటారు. ఐస్ ఏజెంట్స్ తమకిచ్చిన పనిని నెరవేర్చే క్రమంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, పౌరులను హింసిస్తున్నారని ఆరోపణలొచ్చాయి. ఐస్ ఏజెంట్లకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ముందుగా మిన్నెసోటాలోని మినియాపోలిస్ ప్రాంతంలో ఈ ఆందోళన మొదలైంది. అయితే ఈ సమయంలోనే ఐస్ ఏజెంట్ ఒకరు కారులో ఉన్న మహిళ రెనీగుడ్ ని తుపాకీతో కాల్చి చంపేశారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఉద్యమం కాస్త ఒక్కసారిగా వేడెక్కింది. రెనీగుడ్ ని హతమార్చడాన్ని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఐస్ ఏజెంట్ల దుర్మార్గాన్ని ఎండగడుతూ ఆందోళనలు చేశారు. ట్రంప్ విధానాలను వారు తప్పుబడుతూ నినాదాలు చేశారు. లాస్ ఏంజలీస్కే పరిమితమైన ఆందోళనలు ఇతర నగరాలకు వ్యాపించాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటిల్, డలాస్, లూయివిల్లే, శాన్ ఆంటోనియో, షికాగో నగరాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. రెనీగుడ్ మరణం ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టింది. ప్రజాస్వామికవాదులు ఈ హత్యాకాండను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఐస్ ఏజెంట్లు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని, మనుషులను చంపేయడం ఏంటి అని ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఈ సమయంలో దేశాధ్యక్షుడు అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలను మంటలను మరింతగా ఎగదోశాయి. మీరు నిరసన జ్వాలలు ఎగదోస్తే మేం బుల్లెట్ల వర్షం కురిపిస్తాం, కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని కట్టడి చేస్తాం అని ట్రంప్ ఆందోళనకారులను రెచ్చగొట్టారు. నిరసనలను అణచివేసేందుకు 2,000 మంది నేషనల్ గార్డులతో పాటు మరో 700 మంది మరైన్ గార్డులను లాస్ ఏంజలీస్కి పంపారు. ఇలా వచ్చిన గార్డులు అత్యంత అమానుషంగా వ్యవహరించారు. నిరసనకారులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. చిత్రహింసలకు గురిచేశారు. ఒక నిరసనకారుడిపై 4-5 గార్డులు తెగబడిపోయి ఇష్టారాజ్యంగా హింసాయుత దాడులు చేశారు. కెంటకీ సహా కాలిఫోర్నియా రాష్ట్రంలోని పలు నగరాల్లో ఐస్ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇమిగ్రేషన్ అధికారుల ఆకస్మిక దాడులు, అరెస్టులను తప్పుబడుతూ ఆందోళనకారులు కదం తొక్కారు. నిజానికి మరైన్ గార్డులను రాష్ట్రాల్లోకి పంపే అధికారం అధ్యక్షుడికి లేదు. అది రాష్ట్రాల సార్వభౌమాధికారాన్ని అణచివేయడమే అవుతుందని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మా రాష్ట్రంలో ఎలాంటి అంతర్యుద్ధం జరగడం లేదు, శాంతి భద్రతలు క్షీణించలేదు, అంతా ప్రశాంతంగా నియంత్రణలో ఉన్నప్పుడు
రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని అణచివేసేలా ట్రంప్ ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అని పిటిషన్లో నిలదీశారు. అక్రమ వలసదారుల ఏరివేత పనిలో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఫెడరల్ ఏజెంట్ల రక్షణ కోసమే గార్డులను పంపాను తప్ప వేరే ఉద్దేశం లేదని వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. రెనీ గుడ్ని హతమార్చడంపై ఉద్యమకారులు నిప్పులు చెరుగుతుంటే డొనాల్డ్ ట్రంప్ మాత్రం రెనీ గుడ్ని హతమార్చిన ఐస్ ఏజెంట్లను వెనకేసుకొచ్చారు. వారు హీరోలు అంటూ కితాబిచ్చారు. ఇది ఉద్యమకారులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. నగరాల్లోంచి ఐస్ ఏజెంట్లను తక్షణమే వెనక్కి రప్పించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు. డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని ఫాసిస్ట్ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఉద్యమ సెగకి ఐస్ కరిగిపోవడం ఖాయమని ఉద్యమకారులు సెటైర్లు వేస్తున్నారు. విషయం ఏంటంటే అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపేయాలన్న అమెరికా అధ్యక్షుడి ఆలోచనను తప్పుపట్టడానికి లేదు. ఏ దేశానికి అధ్యక్షుడైనా తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపాలనే అనుకుంటారు. అయితే ట్రంప్ అనవసరంగా విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్నారని హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి హింసాయుత ఆందోళన చేపట్టని రెనీ గుడ్ని ఆమె కారులో ఆమె కూర్చుని ఉంటే కాల్చి చంపడాన్ని ట్రంప్ ఎలా సమర్థించుకుంటారని హక్కుల నేతలతో పాటు అమెరికాలో విపక్ష నేతలు నిలదీస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన అమెరికాలో హింసాయుత వాతావరణాన్ని సృష్టించే చర్యలేంటి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమాలియా, మెక్సికో, లాటిన్ అమెరికన్ దేశాల నుంచి తరలి వచ్చిన అక్రమ వలసదారులను తన్ని తరిమేయడమే ట్రంప్ అజెండా. అందులో ఎవరికీ అభ్యంతరాలుండాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఉన్నట్టుండి పౌరులపై దాడులకు తెగబడి అరెస్టులతో భయభ్రాంతులను చేయడం మాత్రం కరెక్ట్ కాదని అమెరికన్ పౌరులే అంటున్నారు. ఉత్తి పుణ్యానికి ఓ మహిళను పొట్టనబెట్టుకోవడాన్ని కూడా క్షమించలేం అంటున్నారు వారు. ఉద్యమ నేపథ్యంలో ప్రధాన వీధులన్నీ ఆందోళనకారుల నినాదాలతో, ఐస్ ఏజెంట్లు, గార్డ్ల కవాతులతో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఐస్ దాడులను ట్రంప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దాడులు మరింత ఉధృతం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఎవరెంతగా మొత్తుకున్నా తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మంచి ప్రణాళిక వేసుకోవచ్చు, కానీ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నది మాత్రం మానవ హక్కుల ఉల్లంఘనే అంటున్నారు విశ్లేషకులు. ఈ ఉద్యమాలు, నిరసన జ్వాలలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తామని ట్రంప్ అంటున్నారు. మరి జనం ఏం చేయబోతున్నారన్నది అసలు పాయింట్. తనకు నచ్చితే చాలు, దేనిపైనైనా ఖర్చు వేసేస్తున్నారు ట్రంప్. తాను మెచ్చితే చాలు, అది తన సొంతం అయిపోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. వెనుజువెలాను కెలికారు, మదురోను పట్టుకుపోయారు. ఇప్పుడు వెనుజువెలాకు తానే తాత్కాలిక అధ్యక్షునని ప్రకటించుకున్నారు. అక్కడితో ఆగే రకమా? గ్రీన్లాండ్ మాకు కావాలని మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు. ఎవరు ఇవ్వకపోతే బలవంతంగా లాగేసుకుంటామని ఏమాత్రం మర్యాద లేకుండా హుంకరిస్తున్నారు. చమురు వాసన వస్తే చాలు ముక్కు ఎగబెట్టి పీల్చి చమురున్న దేశాలని తమ ఖాతాలో కలిపేయాలనుకుంటున్నారు. ఈ వైఖరిపై అమెరికాలోని వ్యతిరేకత పెళ్లుబుక్కుతోంది. ఇక ప్రపంచ దేశాలకైతే అమెరికాను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో డొనాల్డ్ ట్రంప్ రగిలిపోతున్నారు. దేశాలకు దేశాలను కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆ దేశాల పిలకలు తన చేతుల్లో పెట్టుకోవాలని ఆయన ఉబలాట పడుతున్నారు. ఈ అజెండాకు ఎవరు అడ్డొచ్చినా, ఎంత దుర్మార్గానికైనా తెగబడడంలో తప్పేం లేదని ట్రంప్ అనుకుంటున్నారు. నిన్న కాక మొన్న వెనిజువెలా అధినేత మదురోను అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా అమెరికా ఆర్మీ పట్టుకుపోయింది. పైకి ఏం కబుర్లు చెప్తున్నారు? మదురో అమెరికాకి డ్రగ్స్ రవాణా చేస్తున్నాడు అని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఆ సాకుతో మదురోను పట్టుకుపోయి వెనిజువెలాలో తన చెప్పు చేతల్లో ఉండే నేతను దేశానికి అధినేతగా చేసేద్దామని చూస్తున్నారు. అయితే వెనిజువెలాపై ట్రంప్ దుర్మార్గానికి అసలు కారణం వేరే ఉంది. అది చమురు రహస్యం. ప్రపంచంలోనే అత్యంత అధిక చమురు నిక్షేపాలు ఉన్న దేశం వెనిజువెలా. అందుకే ఆ దేశం ట్రంప్కు కావాలి, అందులోని చమురు కావాలి. ఈ విషయాన్ని ఆ తర్వాత ఆయన బాహాటంగానే చెప్పారు. వెనిజువెలా నుంచి క్యూబాకు చమురు వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు ట్రంప్. వెనిజువెలా చమురును ఏం చెయ్యాలో, ఎవరికి పంపాలో తాము నిర్ణయిస్తామన్నారు. ముసుగులో గుద్దులాటలు ఎందుకు లేనని వెనిజువెలాకు తానే తాత్కాలిక అధ్యక్షుణ్ణని కూడా చెప్పుకున్నారు ట్రంప్. చమురు నిక్షేపాలు దండిగా ఉన్న మరో దేశం ఇరాన్. చాలా కాలంగా ఇరాన్తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు ట్రంప్. ఒక పక్క ఇజ్రాయిల్ని అదే ఇరాన్ పైకి ఉసిగొల్పారు. ఇప్పుడు ఇరాన్లో ఆందోళనలకు మద్దతిస్తున్నారు. వాటి ముసుగులో ఏదో ఒక రోజున ఇరాన్ చమురును కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నది ట్రంప్ ఆలోచనగా చెప్తున్నారు. మరో చమురు సంపన్న దేశం ఇరాక్ను ఇదే అమెరికా ఎలా దెబ్బతీసిందో చూశాం. ఇరాక్ అధ్యక్షుడు సదాం హుస్సేన్ని బోన్లో నిలబెట్టడానికి లేనిపోని ఆరోపణలు చేశారు. ఇరాక్లో జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయని అబద్ధాలాడారు.
వాటిని వెలికితీస్తామన్న సాకుతో ఇరాక్లో తమ బలగాలను మోహరించి రచ్చరచ్చ చేశారు. చివరికి సద్దాం హుస్సేన్ని అదుపులోకి తీసుకుని అతని దేశంలోనే అతనికి ఉరిశిక్ష అమలు చేసింది అమెరికా. ఎందుకంటే ఇరాక్ చమురు కూడా తనకి కావాలి. ఇరాక్ పాలకులు తన శాసనాలు పాటించాలి. సద్దాం హుస్సేన్ అందుకు ఒప్పుకోకపోవడం వల్లనే ఇరాక్ను వల్లకాడుగా మార్చారు. గత ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఏమన్నారు? అమెరికా యువతను నిర్వీర్యం చేస్తోంది మెక్సికోలోని డ్రగ్ మాఫియానే అన్నారు. అందుకే మెక్సికోకి అడ్డుగోడ కడతానని అన్నారు. కొలంబియా పైన డ్రగ్స్ ఆరోపణలు చేశారు. అప్పట్లో వెనెజువెలా నుంచి డ్రగ్స్ వస్తున్నాయని మాట వరస కూడా అనలేదు. ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షుడు మదురో తన ట్రాప్లో పడకపోయేసరికి మదురో దంపతులు డ్రగ్స్ ర్యాకెట్ నడుపుతున్నారని విషప్రచారం చేశారు. వెనెజువెలా తర్వాత మెక్సికో, కొలంబియాలను వేటాడతానని సంకేతాలిచ్చేశారు. డెన్మార్క్కి షాక్ ఇచ్చారు. గ్రీన్లాండ్ మాదే అన్నారు. అయితే డెన్మార్క్ కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. డెన్మార్క్ జోలికొస్తే కాల్చి పారేస్తామని హెచ్చరించారు డెన్మార్క్ పాలకులు. రష్యా యుక్రెయిన్ వార్ని ఆపేయాలనుకున్నారు. అయితే ట్రంప్ చెప్తే మేం ఆపడమేంటని రష్యా తన పని తాను చేసుకుపోతోంది. అది ట్రంప్ అహాన్ని దెబ్బతీసింది. ఆ కోపాన్ని ట్రంప్ భారత్పై చూపిస్తున్నారు. ఇంకోవైపు చైనా అన్ని రంగాల్లోనూ అమెరికాని వెనక్కి నెట్టి ఆర్థికంగా అజేయమైన శక్తిగా ఎదగడం ట్రంప్కి కంటగింపుగా ఉంది. చైనాను ఏం చేయలేక, చైనాతో పోటీ పడలేక చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచారు. ఇలా ప్రతి దేశంతోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇతర దేశాలపై పెత్తనం చేసే హక్కు అమెరికాకి స్వతహాగా ఉందని నమ్ముతున్నారు. తన ఆయుధ సంపత్తి, ఆర్థిక శక్తి తెలిసిన వారు తమ జోలికి రారని, తమకు ఎదురు చెప్పకూడదని కూడా ట్రంప్ ఆశిస్తున్నారు. అయితే ఏ ఒక్కటి జరిగి చావడం లేదు. అదే ట్రంప్లో ఫ్రస్ట్రేషన్ని పెంచేస్తోందంటున్నారు నిపుణులు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ట్రంప్ ఇలా కోతికొమ్మచ్చి ఆట ఆడేస్తున్నారు. అయితే ఈ ఆట వల్ల ఆయనకు కాళ్ళు చేతులు పట్టేయడం తప్పితే దమ్మిడి లాభం ఉండదంటున్నారు మేధావులు. పైపెచ్చు ఉన్న పరువు కూడా పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. వెనెజువెలాను ఇంచుమించు లాగేశాం. ఇక ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే క్యూబాను లాగేద్దాం. చెప్పిన దానికి క్యూబా పాలకులు అంగీకరించకపోతే ఆ దేశానికి చమురు సరఫరా ఆపేస్తాం. అలా జరగకుండా ఉండాలంటే క్యూబా కూడా మేం చెప్పిన దానికి తలాడించాలి. మేం తయారు చేసిన డీల్కు ఓకే అనాలని ట్రంప్ అంటున్నారు. అయితే గత అమెరికా పాలకులకు ఎన్నడూ కొరుకుడు పడని క్యూబా ఇప్పుడు గట్టిగానే సౌండ్ ఇచ్చింది. మా జోలుకొస్తే మంచిగా ఉండదని హెచ్చరిక స్వరంతో సమాధానం చెప్పింది. మా చివరి నెత్తటి బొట్టు వరకు క్యూబాను కాపాడుకోవటానికే ప్రయత్నిస్తాం తప్ప అమెరికా పాలకుల ఆంక్షలకు తలొగ్గే ప్రసక్తే లేదని క్యూబా స్పష్టం చేసింది. వెనెజువెలా, గ్రీన్లాండ్ రెండింటినీ గుంజుకుంటామని సంకేతాలిచ్చిన డొనాల్డ్ ట్రంప్ క్యూబాను క్యూలో పెట్టుకున్నారు. వెనెజువెలా నుండి చమురు రాకపోతే క్యూబా మనుగడే సాగించలేదన్న ట్రంప్ తమ మాట వినకపోతే ఆ చమురును ఆపేస్తాం అన్నారు. తమతో క్యూబా డీల్ కుదుర్చుకుంటే మంచిదని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయితే ట్రంప్ మాటలకు, బెదిరింపు సంకేతాలకు గజగజ వణికిపోలేదు క్యూబా. ట్రంప్కి నషాళానికంటేలా ఘాటు వ్యాఖ్య చేసింది క్యూబా. దశాబ్దాల తరబడి అమెరికాతో ఒంటరి పోరాటం చేసిన ఘన చరిత్ర క్యూబా సొంతం. ఇప్పుడు అమెరికా బెదిరింపులకు తాము భయపడే పరిస్థితి లేదని క్యూబా అంటోంది. మా దేశాన్ని కాపాడుకోవడం కోసం మా చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాడుతూనే ఉంటామని అమెరికాకి అల్టిమేటం ఇచ్చారు క్యూబా పాలకులు. ఈ దురహంకారపు వ్యాఖ్యకు ముందు సోషల్ మీడియాలో ఓ వదంతి షికారు చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో క్యూబా అధ్యక్షుడైపోయాడన్నట్టు ఎవరో పోస్టు పెట్టారు. వెనెజువెలాని రుబియా నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామని కొద్ది రోజుల క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యను దృష్టిలో పెట్టుకుని ఎవరో సెటైరిక్గా ఈ పోస్టు పెట్టి ఉండొచ్చు. అయితే ట్రంప్ అలర్ట్ అయిపోయి ఇది తనకు శ్రవణానందంగా ఉందని తన ట్రూత్లో పోస్ట్ పెట్టారు. దీంతో చర్చంతా వెనెజువెలా నుండి క్యూబా వైపు మళ్ళింది. సో ఇందులో మార్కో రూబియో ఏంటంటే ఇతను క్యూబన్ ఆరిజిన్, ఫారెన్ సెక్రటరీ, ఫారెన్ మినిస్టర్ అంటారు. మన దగ్గర ఫారెన్ మినిస్టర్ అంటారు, అమెరికాలో సెక్రటరీ అంటారు. ఇతను క్యూబన్ ఇమిగ్రెంట్, అంటే అమెరికాకు వలస వచ్చిన క్యూబన్ కుటుంబంలో పుట్టాడు. సో హిస్ పేరెంట్స్ ఆర్ క్యూబన్ ఇమిగ్రెంట్స్ వారు. అందువల్ల తనకి క్యూబన్ ఆరిజిన్. ఇప్పుడు మీకు మన ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్ అంటాం కదా, సో అలా ఇది క్యూబన్ ఆరిజిన్ అమెరికన్. అందువల్ల క్యూబా ప్రెసిడెంట్ అని చెప్పడం అన్నట్టు. సో మీకు అందువల్ల అతను క్యూబా ప్రెసిడెంట్ అవుతాడని చెప్పడం ద్వారా అమెరికా మేము ఆక్రమించుకుంటామని ఇండైరెక్ట్గా చెప్పడమే. ఇప్పుడు వెనెజులాలో మేమే ప్రభుత్వాన్ని రన్ చేస్తామని చెప్పాడు కదా, సో ఇప్పుడు ఇక్కడ కూడా మేమే క్యూబాలో కూడా ప్రభుత్వాన్ని రన్ చేస్తాం అని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. వాస్తవంగా ఆ ట్వీట్ ఎవడో ఏదో సోషల్ మీడియాలో ఎలాంటి అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కావాలని ఆశిస్తున్నాం కాదు, అయ్యారనే
ఆ మార్కో రూబియో క్యూబా ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మిస్ఇన్ఫర్మేషన్, అది ఒక తప్పుడు సమాచారాన్ని కావాలని ఒక వదంతులు వ్యాపించడానికి చేసిన పని. దానికి దేశ ప్రెసిడెంట్ ట్వీట్ చేసి సౌండ్స్ గుడ్ టు మీ అంటే ఇతర దేశాల అధినేతల్ని కూడా మా అమెరికన్లు తీసుకొచ్చి పెడతామని. అమెరికా అధ్యక్షుడు కాగానే డొనాల్డ్ ట్రంప్ ఏడాదిగా అన్ని వివాదాస్పదంగానే చేసుకొస్తున్నారు. రష్యా నుండి భారత్ చమురు కొనడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. భారత్ ఆగకపోయేసరికి భారత్పై సుంకాలతో దాడి చేశారు. చైనా పైన సుంకాల వార్ నడిపారు. అయితే చైనా, భారత్ రష్యాతో చేతులు కలపడం చూసి ఉడుక్కున్నారు ట్రంప్. ఆ ఉక్రోషంలో మరిన్ని సుంకాలు వడ్డిస్తానన్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ తమ సామంత రాజ్యాలన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. దేశాల సార్వభౌమాధికారాలను ఖాతరు చెయ్యను అన్నట్టుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, ఆ రెండింటిని నేను వయలేట్ చేస్తానంటే ఇట్స్ లా ఆఫ్ ద జంగల్. ఇట్స్ నాట్ ది యుఎన్ చార్టర్ లేదు, ఇంటర్నేషనల్ లా లేదు, ఇట్ ఇస్ సింప్లీ లా ఆఫ్ ద జంగల్. ఇది ఎక్కడికి వెళ్తుంది? మన భారతీయులుగా మనం అనుకోవచ్చు, మన లేదు కదా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కదా, ట్రంప్ ఎవరిని ఇక్కడ మన ప్రధానమంత్రి అనలేదు కదా అని. ఇవాళ నిన్న వెనుజులా, ఇవాళ క్యూబా, కొలంబియా, రేపు హూనోస్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ అసీం మునీర్ అన్నాడు అనుకోండి, అన్నంట ట్రంప్. దానికి అందుకరకు ప్రపంచంలో ఎక్కడో జరిగింది కదా, మాకు సంబంధము లేదు అని అనుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. అమెరికా ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే మిగతా దేశాలు మౌనంగా ఉండకూడదంటున్నారు మేధావులు. మన జోలికి రాలేదు కదా, ఏదో దేశంపై అమెరికా దౌర్జన్యం చేస్తే మనకెందుకు అనుకుంటే రేపు మనపైన ట్రంప్ ఇలాంటి దురహంకారాన్నే ప్రదర్శించే ప్రమాదం ఉంటుందని అందరూ గుర్తించాలంటున్నారు వారు. రేపు ఇండియాకు మీకు తులసి గబార్డో, లేకుంటే వివేక్ రామస్వామో, లేదంటే ఉషా వ్యాన్స్ను మేము ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని ఎవరన్నా అన్నారు అనుకోండి, సౌండ్ గుడ్ టు మీ అని ట్రంప్ అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఉషా వ్యాన్స్ తెలుగు అమ్మాయి కావచ్చు, బట్ విల్ వి ఎలో ఇట్? ఉషా వ్యాన్స్ అవర్ సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో ఒప్పుకుంటామా? అసలు అర్థం ఉండాలిగా లాజిక్ ఏమైనా. మా తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో. మా వివేక్ రామస్వామి విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ సౌండ్స్ గుడ్ టు మీ అనడనుకో. మా ఉషా వ్యాన్స్ కృష్ణా జిల్లా అమ్మాయే కదా, సో ఉషా ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సౌండ్స్ గుడ్ టు మీ అని ట్రంప్ అంటే ఊరుకుంటామా? ప్రపంచ చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ట్రంప్లా తెంపరితనంతో వ్యవహరించలేదు. ఇంతకన్నా దుర్మార్గంగా 1-2 సందర్భాల్లో ప్రవర్తించి ఉండొచ్చు, కానీ ప్రపంచాన్ని బహిరంగంగా శాసించేస్తామని ఎన్నడూ ఎవరూ అనలేదు. కానీ ట్రంప్ అన్ని రకాలుగా హద్దులు దాటేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ దుర్మార్గానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రపంచంలోని ఇతర అగ్రదేశాలన్నింటిపైన ఉందని వారు సూచిస్తున్నారు. ట్రంప్ లాంటి వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే ఐక్యరాజ్య సమితి వంటివి ఉండి ఏం లాభమని వారు నిలదీస్తున్నారు. 8 పదుల వయసుకు చేరువైన ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదాన్ని అందుకున్న ట్రంప్ అందుకోసం ప్రపంచ దేశాలతో ఫుట్బాల్ ఆడుకోవాలని చూస్తున్నారు. అయితే అదంతా ఈజీ కాదు. ఆ విషయం ఆయనకు తెలియక కాదు, నిరంతరం తాను వార్తల్లో ఉండాలంటే ఇలాంటి తలతిక్క వ్యాఖ్యలు చేస్తూనే ఉండాలన్నది బహుశా ట్రంప్ వ్యూహం కావచ్చు. అయితే అది ఆయనకు కానీ అమెరికాకు కానీ అంత మంచివి కావంటున్నారు మేధావులు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.